భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం గురువుగారు. శ్రీరామనవమి అంటే ఏమిటి? శ్రీరామనవమి ఎలా జరుపుకోవాలి? పరమ పురుషుడైనటువంటి యొక్క శ్రీమన్నారాయణుడు తారక మంత్రము దాని యొక్క ప్రాశస్త్యం గురించి తెలియజేయగలరు? విష్ణు సహస్రనామాల్లో కూడా రామశబ్దానికే అతి ప్రాధాన్యత ఇచ్చారమ్మా. అందుకే శ్రీరామ 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 అని అంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసినటువంటి యొక్క పుణ్యం మనకు లభిస్తుంది. శ్రీరాముని గురించి ఒక వాక్య వింటున్నాము. శ్రీరాముల వారు అసలు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేయలేదని, దాని గురించి కొంతమంది కొన్ని రకాలుగా చెప్తున్నారు. మీరేమంటారు దాన్ని? సర్వలోకోపకరణార్థం కురురామ శివార్చనం శివలింగ ప్రతిష్టాత్వం లోక సంగ్రహ కామ్యయ. రామాయణం మీద ఎన్నో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రావణుడే గొప్ప అని, విజయదశమి రోజు రావణుని వధ జరపకూడదని, రాముని ఆరాధించే భక్తులకు ఇది ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఏదైనా ఒక అంశాన్ని కూలంకషంగా తెలుసుకొని విమర్శిస్తే బాగుంటుంది. మధ్యరకంగా ఉండి అటు ఇటు తెలియకుండా దాన్ని విమర్శించడం అది సబబు కాదు. భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే ఏమిటి? ఎలా జరుపుకోవాలి? శ్రీరామనవమి ప్రాముఖ్యత ఏమిటి? తదితరమైన ఎన్నో విషయాలను గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రముఖ స్మార్త పండితులైన తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ, ఒకప్పుడు భైరవునిపల్లిగా పిలువబడే భైరానపల్లి గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ పార్నంది ఆంజనేయ శర్మ గారు మన ఆహ్వానాన్ని మన్నించి మన స్టూడియోకు విచ్చేసి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరములను తెలుసుకుందాము. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. శ్రీరామనవమి అంటే ఏమిటి? దాని గురించి వివరణ ప్రేక్షకులకు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. సంతోషమమ్మా. శ్రీరామనవమి గురించి అడిగినందుకు తెలుసుకుందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశ కరం నమామి. పరమ పురుషుడైనటువంటి యొక్క శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రమూర్తిగా దశరథాత్మజుడుగా అవతరించినటువంటి రోజే ఈ శ్రీరామనవమి. ఇకపోతే సాక్షాత్తు ధర్మస్వరూపమే రాముడు. రామునిగా జన్మించినటువంటి యొక్క రోజునే మనం శ్రీరామనవమిగా ఆచరించడం జరుగుతుంది. ముఖ్యంగా పురాణాల్లో స్కాంద పురాణమందు సాక్షాత్తు పరమశివుడే చెప్పినటువంటి యొక్క శ్లోకం మనకు ఆధారభూతంగా ఉంది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. వేదవేద్యుడైనటువంటి, వేదములకు నిలవైనటువంటి వేద పురుషుడైనటువంటి యొక్క నారాయణమూర్తి దశరథాత్మజుడుగా శ్రీరామచంద్రుడుగా వెనువెంటనే వేదాలు రామాయణంగా అవతరించినటువంటివి. అంటే ఈ శ్లోకాన్ని అనుసరించి వాల్మీకి మహర్షి ద్వారా వేదమే రామాయణంగా అవతరించినది. అంటే రామాయణానికి వేదానికి భేదం లేదు అనేటువంటి చెబుతూ ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది.
శ్రీరామనవమి గురించి చాలా అద్భుతంగా వివరించారు. వేదమే రామాయణం అని చాలా గొప్పగా చెప్పారు. గురువు గారు, శ్రీరామనవమి ఎలా జరుపుకోవాలి, దాని గురించి వివరంగా చెప్పగలరు? చక్కటి ప్రశ్న వేశావమ్మా. ఈ శ్రీరామనవమిని మనము 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి వ్రత రూపకంగా, రెండవది ఉత్సవ రూపకంగా. ముందుగా వ్రతం గురించి తెలుసుకుందాం. వ్రతం అంటే వ్రియతే ఇతి వ్రతం, అంటే దీని అర్థం కోరబడుచున్నది అనేటువంటి అర్థం. అంటే కోరబడుచున్నది కావున ఇది వ్రతం అనుకోవచ్చు. ఇకపోతే దీనికి అర్థాలుగా ఎంచుకోబడినది, నియమముగా ఉండునది, పుణ్యాన్ని పుట్టించునది అని అర్థాలు ఉన్నాయి. అయితే ఏకాదశి వ్రతం ఒకటి, సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం. వ్రతం అంటే నియమముగా ఉన్నవి అని అర్థం. దానికి నియమాలు ఉంటాయి. ఆ నియమాలను మనం పాటించి దాన్ని చేసుకొని పుణ్యాన్ని సంపాదించవచ్చు. ఇకపోతే కోరికలు ఉన్నవారు ఈ వ్రతాలను ఆచరించడం ద్వారా వారి కోరికలన్నీ కూడా నెరవేరే విధానం కూడా ఉంది. కాబట్టి ఈ శ్రీరామనవమిని వ్రతముగా చేయదలిచినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, అస్మిన్ దినే తు కర్తవ్యం ఉపవాస వ్రతం సదా తత్ర జాగరణం కుర్యాత్ రఘునాథ పరోభువి అనుంది. అంటే ఈ శ్రీరామనవమి రోజున ఉదయమే లేచి కాలకృత్యాలని తీర్చుకొని ఆనాడు శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ రాముని యందే మనస్సు ఉంచుకొని ఉపవాసాన్ని ఆచరించి, ఉపవాసం అంటే ఏంది? ఉపస్యవాస అంటే దేవుని యందు, దేవుని దగ్గర సమీపంలో గడపడం. మామూలుగా అర్థమే ఉందంటే అందరూ ఉపవాసం అంటే కేవలం అన్నం తినకుండా, ఏవి తినకుండా ఉంటూ ఉంటారు. అది కాదు ఉపవాసం అంటే. అసలు దాని అర్థము ఉపస్యవాస అంటే దేవుని యొక్క సమీపంలో మన మనస్సును, మన శరీరాన్ని, మన ఇంద్రియాలను అన్నింటినీ కూడా దేవుని యందు ఉంచడమే ఉపవాసం. కాబట్టి ఈ శ్రీరామనవమి నాడు ఉపవాసాన్ని ఆచరించి రామమంత్ర జపం చేస్తూ, లేదా రామకథా కాలక్షేపం చేస్తూ, రామాయణాన్ని పారాయణం చేస్తూ, సమయాన్ని రాముని అందే గడుపుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తదుపరి శివరాత్రిలాగా జాగరణ కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. ఇక శ్రీరామనవమి రోజున సాధ్యమైనంత వరకు భోజనం చేయకూడదు. భోజనం చేస్తే కుంభీపాకాది నరకాలు పొందుతారు అని శాస్త్రవచనం. కాబట్టి శ్రీరామనవమి ఉపవాసం కూడా చాలా పెద్దది అని ధర్మశాస్త్రం చెబుతుంది, మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఉపోషణం, జాగరణం, పితృనుద్దిశ్య తర్పణం తస్మిన్ దినే కర్తవ్యం బ్రహ్మప్రాప్తి మభీప్సుభిః అని. అనగా శ్రీరామనవమి నాడు మోక్షాన్ని అభిలషించేటువంటి వాళ్ళు, ముఖ్యంగా మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఉపవాసం చేయాలి, జాగరణ చేయాలి, పితృతర్పణాలు కూడా చేయాలి. ఇవి శ్రీరామనవమి నాడు ఇవి చేయడం ద్వారా తప్పక వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది. పితృదేవతలకు కానీ తమ వంశం వారికి కానీ పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి సుదినమే ఈ యొక్క శ్రీరామనవమి. ఇక వ్రతమేమో వ్యక్తిగతానికి సంబంధించిందైతే, ఉత్సవం అనేటువంటి దానికి చూసుకుంటే అది సామూహికమైనటువంటి దానికి సంబంధించినటువంటి. అంటే కొంతమంది వ్యక్తులు అందరూ కలిసి ఒక విధంగా ఒక స్వామికి సేవ చేసేటువంటిదే ఉత్సవం. ఇక్కడ అసలు విషయానికి వస్తే ఉత్సవః, ఉత్సవః సంసారాది దుఃఖాలను తొలగించి జీవన్ముక్తి మార్గాన్ని బోధించేదే ఉత్సవం. అంటే సంసారంలో ఉండేటువంటి యొక్క దుఃఖాలన్నీ కూడా తొలగించి ఒక పుణ్యాన్ని సంపాదించి ఆ కష్టాలు లేకుండా చేసి తర్వాత చివరకు మోక్షాన్ని ప్రతిపాదించేదే ఉత్సవం అని అంటాం. అయితే ఈ ఉత్సవాలు కూడా 3 రకాలు. నిత్యం నైమిత్తికం కామ్యం ఉత్సవం త్రివిధం భవేత్ అన్నారు. అంటే మామూలుగా దేవాలయాల్లో అంటూ ఉంటారు అర్చకులు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షికోత్సవ, సంవత్సరోత్సవ అని అంటూ ఉంటారు. అంటే రోజు స్వామికి నిత్య కళ్యాణం కనుక
వారికి అన్ని సేవలు కూడా అవుతూ ఉంటాయి. అంటే దేవాలయాల్లో ఈ పేర్లు మనం బాగా వింటూ ఉంటాం, నిత్యోత్సవ, పక్షోత్సవ అని. కాబట్టి దేవాలయాల్లో ఉత్సవాలు జరుపుటకు ద్వారా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు. ఎందుకు ఉత్సవాలు జరపడం దేవాలయాల్లో అంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం, ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగి ఉండడం కావునే ఉత్సవాలు జరిపించాలి. అందుకే చూడండి, లోక కళ్యాణార్థం శ్రీరామ కళ్యాణోత్సవం చ కరిష్యే అంటారు. దానికి కారణం ఏంటి అంటే లోక కళ్యాణం గురించే, లోకంలో ఉండేటువంటి స్వస్తి ప్రజాహ్య పరిపాలయంతాం, ప్రజలు మంచిగా పరిపాలించాలి, రాజులు మంచిగా ఉండాలి, ఉన్నవాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, సంతానం కలిగి ఉండాలి, దుఃఖాలు లేకుండా ఉండాలి. ఇటువంటి లోక కళ్యాణం ఏదైతే ఉన్నాయో అవి ఉత్సవాల్లో సంకల్పాలు చెప్పి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలని సామూహికంగా చేసేటువంటిదే ఈ యొక్క ఉత్సవం. ఆ ఉత్సవమే ఇప్పుడు సీతారామ కళ్యాణోత్సవ రూపకంగా మనం లోక కళ్యాణార్థం ఈ యొక్క ఉత్సవంలో భాగంగా జరుపుకోవాలమ్మా. గురువు గారు, వ్రతము ఉత్సవము దాని గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఈ వ్రతము ఉత్సవంలో మనము దేవుడికి ఏమి నివేదించాలి, దాని గురించి వివరించగలరు? నీవు అడిగిన ప్రశ్న చాలా చక్కగా ఉందమ్మా. అసలు ప్రధానమైనటువంటిది షోడశోపచారాల్లో నైవేద్యానికి మహా ప్రాముఖ్యత. అంటే ఏ వ్రతానికి, ఏ పూజకు ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటిది ఉంది. ప్రత్యేకంగా ఈ శ్రీరామనవమి రోజున స్వామికి పానకం, వడపప్పు ప్రాముఖ్యత కలిగి ఉంది. అయితే ఈ నవమి రోజున పానకము, వడపప్పు ఏ విధంగా చేయాలి? పానకం అంటే బెల్లం నీళ్లు, మామూలుగా బెల్లము, నీరు, యాలకుల పొడి, సుగంధ ద్రవ్యాలు, పచ్చకర్పూరం, తులసి ఆకులు, సొంటి పొడి, నిమ్మరసం, మిరియాల పొడి, ఈ విధంగా కలిపినటువంటి ఒక మిశ్రమం ద్రావమే బెల్లపు నీరు అని మామూలుగా మనం పానకం అంటాం దాన్ని. ఆ పానకం స్వామికి నివేదించవచ్చు. ఇంకా నైవేద్యైర్ భక్షభోజ్యైశ్చ పూజా జాగరణాదిభిః జపైర్ హోమైశ్చ దానైశ్చ తత్ర కుర్వీత మంగళం. ఇంకా నైవేద్యానికి భక్ష్యాలు, భోజ్యాలు కూడా చేయాల్సినటువంటి విధానం ఉంది. ఇక ముఖ్యంగా మనం చేసేది మాత్రం పానకం ఒకటి, వడపప్పు కూడా తయారు చేస్తారు. అంటే వడపప్పు అంటే శనగపప్పును ఒకరోజు ముందే నానబెట్టి దానిలో కలిపేగినటువంటి ఒక లైట్గా లవణము, తర్వాత మన మామిడి చూరు, తర్వాత ఇంత కారము మామూలుగా వేసేసి అవి లక్షణంగా తయారు చేసి దాన్ని పానకంగా, అది ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ఎంతో ప్రాకృతిక పరమార్థం ఉంది. ఇది శ్రీరామనవమి వచ్చేది వేసవి కాలంలో, ఎండాకాలం బాగా ఎండలు మండుతూ ఉంటాయి. నిజంగా ఆ రాముని కళ్యాణం చేసేటువంటి వాళ్ళు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో చేస్తారు, భద్రాచలంలో కానీ. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాత్రి చేయడం జరుగుతుంది కళ్యాణోత్సవాలు. అయితే ఈ మధ్యాహ్నం, ఎందుకంటే ఇది ఆ ఎండలు మండిపోయేటువంటి కాలం కాబట్టి దానికి తగిన విధంగా ప్రసాదం ఏర్పాటు చేశారేమో అనిపిస్తుంది. ఇవి అంటే ఈ బెల్లం, ఈ వడపప్పు ఏవైతే ఉన్నాయో ఇవి శరీరాన్ని చల్లబరిచే తత్వం కలిగినటువంటి ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల్లో ఆరోగ్యం, వేడిని తీసేటువంటి గుణం ఇందులో కలిగి ఉంటుంది. బెల్లం పానకంలో ఆయుష్ వృద్ధి చెందుతుంది అని ఆయుర్వేదం శాస్త్రజ్ఞులు, ఆయుర్వేదం చదువుకున్నటువంటి వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి మన ప్రసాదాలన్నీ కూడా సమయానుకూలంగా ఏ పండుగ ఏ కాలంలో వస్తే ఏ ప్రసాదాన్ని స్వీకరిస్తే బాగుంటుంది, స్వామికి నివేదన చేయడం, మనం తినడం అనేటువంటిది, ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనేటువంటిది మనకు సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఆ విధంగానే ఈ వడపప్పు పానకం కూడా అంతే. ఇది శరదృతువు, వసంత ఋతువు మధ్యకాలం కాబట్టి యముడి కోరల్లాంటివని దేవి భాగవతం చెబుతుంది. ఏవి ఈ ఋతువులు? రెండు. ఏ రెండు? శరదృతువు, వసంత ఋతువు. కాబట్టి ఈ ఋతువుల్లో ఎక్కువగా గొంతుకు సంబంధించినటువంటి యొక్క వ్యాధులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఆ గొంతుకు సంబంధించినటువంటి యొక్క వ్యాధుల ద్వారా అంటే లోపల రోగం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అది వృద్ధి చెందకుండా మనం ఈ పానకంలో వేసేటువంటి ద్రవ్యాలు అవి ఆ వ్యాధిని తుడిచివేసేలాగా ఉంటుంది. కాబట్టి
ఆ పానకాన్ని ఔషధంలా ప్రసాదంగా స్వీకరిస్తారు. గురువు గారు నైవేద్యం గురించి చాలా చక్కగా వివరించారు. వాతావరణాన్ని బట్టి నైవేద్యము, దాన్ని తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగం గురించి చక్కగా వివరించారు. అలాగే మనం తరచుగా వినే రామతారక మంత్రము, దాని యొక్క ప్రాశస్త్యం గురించి తెలియజేయగలరు. అది మనము చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనము వివరించారు. శ్రీరామ తారకం మహామంత్రం చాలా చక్కటి ప్రశ్న అమ్మా. ఈ కలికాలంలో ఇది అందరూ చేయాల్సింది, అందరూ ఆచరించాల్సినటువంటిది. ఎందుకంటే ఇది మామూలుగా ఇప్పటి భాషలో చెప్పాడంటే స్పీడ్ యుగం. ఎందుకంటే ఎవరి పరిస్థితులను బట్టి వేగవంతంగా వాళ్ళు ఉద్యోగాల్లో డ్యూటీల్లో ఉంటారు. మన కోసమే ఆ పార్వతి అమ్మవారు ఆ ఈశ్వరుణ్ణి అడిగిందా అన్నట్టుగా విష్ణు సహస్రనామాల్లో కూడా చెప్పడం జరిగింది. మీరు అడిగినటువంటి ఒక ప్రశ్న ఏది? పార్వత్యోవాచ కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో అని అడుగుతుంది పార్వతి అమ్మవారు. విష్ణు సహస్రనామాల్లో చివరకు ఉంటుంది చూడండి మీరు. అయ్యా, ఈ కలికాలంలో జపం చేసుడు కాదు, దేవుని దగ్గర కూర్చునుడే తక్కువ. ఇంతమంది సహస్రనామ పారాయణం చేయాలంటే చాలా తిప్పలవుతుంది కదా. మరి వీళ్లకు లఘుపాయేన ఏదో చిన్న ఉపాయంతో సూక్ష్మంలో మోక్షం కలిగే విధానంలో ఏదైనా ఉందా అని మన కోసమే అడిగినట్టుంది అమ్మవారు. అప్పుడు ఈశ్వరుడు అంటాడు ఏమని? ఆమె ఆ విధంగా అడిగితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ చివరికి కూడా రామ ప్రాశస్త్యాన్ని చెప్తూ విష్ణు సహస్రనామాల్లో కూడా రామశబ్దానికే అతి ప్రాధాన్యత ఇచ్చారమ్మా. అందుకే శ్రీరామ 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 అని అంటే గనక విష్ణు సహస్రనామ పారాయణం చేసినటువంటి యొక్క పుణ్యం మనకు లభిస్తుంది. ఇది సాక్షాత్తుగా పరమేశ్వరుడే చెప్పినటువంటిది. కాబట్టి అటువంటి శ్రీరామ మంత్రాన్ని మనము ఈనాడు పాటిస్తే, అంటే రోజు పఠిస్తేనే ఎంత పుణ్యము, ఆనాడు శ్రీరామ జయంతి నాడే మనం పఠిస్తే గనక చాలా అధికమైనటువంటి పుణ్యాన్ని సంపాదించినటువంటి వాళ్ళం అవుదాం. కనుక ఆ శ్రీరామనామాడు అందరూ కూడా రామనామ తారకాన్ని చేస్తే మహాపుణ్యంగా మనం లభిస్తుంది, మహాపుణ్యం లభిస్తుంది మనకు అని చెప్పడం జరిగింది. రామనామం గురించి చాలా చక్కగా వివరించారు. అసలు రామాయణము ఎలా ఉద్భవించింది? రామాయణ ఆవిర్భావం ఎలా జరిగిందో చక్కటి ప్రశ్న వేశావమ్మా. దీనికి మూలం వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో అద్భుతమైనటువంటి కథ ఉంది. సనత్ కుమారుడు స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించడం జరిగింది స్కాంద పురాణాన్ని. అయితే సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతులు కుమారుడే ఈ అగ్నిశర్మ అనేటువంటి వ్యక్తి. ఆ అగ్నిశర్మకి చదువు, వేదాలు ఇవన్నీ కూడా సరిగా అవ్వలేదు. ఆ రాజ్యంలో క్షామము వచ్చి ఎవరు కూడా దాన ధర్మాలు చేయడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పుత్రులు అందరూ కూడా బ్రతకడం, తల్లిదండ్రులు బ్రతకడం చాలా కష్టంగా అనిపించింది. అక్కడికి దగ్గరలో ఉండేటువంటి అరణ్యానికి వెళ్ళి కందమూల ఫలాలు తినుకుంటూ, తేనెను తాగుకుంటూ, ఆ విధంగా అడవిలో ఉండేటువంటి ఒక పదార్థాలన్నీ తినుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్నారు. చదువు సరిగ్గా అవ్వనందువల్ల అక్కడ ఉండేటువంటి దొంగలతో స్నేహం చేయడం జరిగింది. ఈ అగ్నిశర్మ దొంగగా మారిపోయాడు. ప్రతి లక్షణాలన్నీ కూడా వచ్చేసాయి. ఒకసారి అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది మహర్షులను కూడా బాధ పెట్టడం జరిగింది. వాళ్ళని ఆపాడు. మీ దగ్గర ఏమున్నాయో ఇవ్వండి, లేకపోతే చంపుతాను అంటూ ఆ మహర్షులను బెదిరించడం జరిగింది. ఆ మహర్షుల్లో ఒకరు అత్రి మహర్షి గారు. ఆ విధంగా అత్రి మహర్షిని బాధ పెట్టగా అత్రి మహర్షి అన్నారు ఏమని, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు? దీనికి మూల కారణం ఏంది? అసలు ఈ స్థితిలో నీవెందుకున్నావు అని అడిగాడు అగ్నిశర్మని. నన్ను నమ్ముకున్నటువంటి నా భార్యని, నా పుత్రులను బ్రతికించేందుకు నేను ఈ విధమైనటువంటి ఏదో ఒక ఆర్జన కోసం నేను చేస్తున్నాను ఈ వృత్తిని. నా తల్లిదండ్రులను పోషించుకోవడానికి నేను చేస్తున్నాను అని చెప్పాడు.
అయితే నువ్వు ఇప్పటిదాకా చేసినటువంటి యొక్క ఈ దొంగతనాల వల్ల కలిగేటువంటి పాపం ఏదైతే ఉందో, మరి నీవు తెచ్చిన ఆహారాన్ని వాళ్ళు ఏ విధంగానైతే తింటున్నారో నీ పాపాన్ని కూడా వాళ్ళు పంచుకుంటారా ఒకసారి అడగమంటాడు. పంచుకుంటారేమో అడగమని అంటాడు. అప్పుడు అత్రి మహర్షి ఆ విధంగా అనగా ఇంటికి వెళ్ళి అడుగుతాడు అగ్నిశర్మ తన భార్యాపుత్రుని, మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, నీ భార్యగా నేను ఉన్నాను, నీ పిల్లలుగా మేము పుట్టాము, మాకు నీవు తెచ్చినటువంటి ఆహారంతో సంబంధం కానీ నీ పాపాలతో మాకు సంబంధం లేదు అంటారు. ఆ విధంగా ఎవరి పాపాలని వాళ్ళే అనుభవించాలి అని ఆ విధంగా వాళ్ళు అనేసరికి అగ్నిశర్మకి బాధ కలుగుతుంది. ఎందుకు ఈ విధంగా జరిగింది? మళ్ళా ఋషుల దగ్గరికి వెళ్తాడు. నా పాపాలను పోగొట్టుకునేటువంటి మార్గం చెప్పండి. వాళ్ళు నా పాపాలను స్వీకరించరట. మరి ఏ విధంగా నా పాపాలు, ఇన్ని రోజులు చేసినటువంటి పాపాలు ఏ విధంగా వెళ్ళిపోవాలి, దానికి ఏదైనా మార్గం చెప్పండి అని ఆ మహర్షుల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతాడు. ఆ విధంగా ఆ మహర్షులు అదే దారిలో తిరిగి వస్తూ, నీవు ధ్యానం చెయ్యి, మేము అటు ప్రాంతం వైపు పర్యటించి వస్తాం అనగానే ధ్యానంలో కూర్చుంటాడు అగ్నిశర్మ. సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. చుట్టూ కూడా పుట్ట పెరుగుతూ ఉంటుంది, వల్మీకం. అందుకే ఆ చుట్టూ పెరిగినా కూడా ఆయన తపోభంగం కాకుండా అందులోనే కేవలం ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఆ విధంగా ధ్యానంతో ఉంటాడు, ధ్యానమగ్నుడై ఉంటాడు. ఆ విధమైనటువంటి ఒక స్థితిలో మళ్ళీ ఆ మహర్షులంతా వెనక్కి వస్తూ ఉంటారు. వచ్చే సందర్భంలో వాళ్ళందరూ కలిసి ఆ ధ్యానమగ్నుడై ఉన్నటువంటి ఒక అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగినటువంటి గ్రహించి ఆ విధంగా ఆయనను పిలుస్తారు. అక్కడికి వచ్చేసరికి అగ్నిశర్మ కనబడడు ఆ మహర్షులకు. 13 సంవత్సరాల తర్వాత ఆయన మీద పుట్ట పెరుగుతూ ఉంటుంది కదా, ఆయనను అదే పేరుతో పిలుస్తారు. ఏమని? వాల్మీకి. అంటే వాల్మీకం అంటే పుట్ట. వాల్మీకము నుండి వీళ్ళు పిలువగానే అందులోంచి లేస్తాడు, వాల్మీకి అని పిలుస్తారు. కాబట్టి ఆయనకు వాల్మీకి అనేటువంటి పేరు. కాబట్టి ఆ విధంగా ఆయనకు ఆ పేరు ప్రఖ్యాతమైంది. వాల్మీకము నుండి ఉద్భవించినటువంటి వాడు కాబట్టే ఆయనకు వాల్మీకి అనేటువంటి ఒక పేరు కలిగింది. ఆ వాల్మీకి మహర్షి కుశస్థలి అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ పరమశివుడిని ఆరాధన చేయడం జరిగింది. అప్పుడు ఆయన విష్ణు కథ రాసేలాగా ఆ అదృష్టాన్ని బ్రహ్మగారు ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాసి ఆయనకు త్రిమూర్తుల అనుగ్రహం లభించి అప్పటి నుండి రామాయణాన్ని ప్రారంభించి రామాయణ మహాకావ్యాన్ని ఆది కావ్యం మన హిందూ ధర్మశాస్త్రాలు ప్రథమమైనటువంటిది. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ఆ ధర్మస్వరూపుడి అయినటువంటి యొక్క రాముని యొక్క చరిత్రను మొట్టమొదటగా ఆది కవిగా రచించినటువంటి వాడు వాల్మీకి. ఇంత పురాణమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నది. గురువుగారు, ప్రస్తుతము శ్రీరాముని గురించి ఒక వాక్య వింటున్నాము. శ్రీరాముల వారు అసలు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేయలేదని, దాని గురించి కొంతమంది కొన్ని రకాలుగా చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? చాలా చక్కటి ప్రశ్న వేశావమ్మా. రామేశ్వరంలో రామలింగేశ్వరుని ప్రతిష్ఠ చేశాడు అనేటువంటి విషయంలో మనకు అన్నీ కూడా గ్రంథాలే ఆధారంగా మనకు ఉన్నాయి, దానితో చెప్పగలుగుతాం. కానీ వేరే మనమైతే ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా ఆధారం. పురాణాంతర్గతంలో సర్వలోకోపకరణార్థం కురురామ శివార్చనం శివలింగ ప్రతిష్టాత్వం లోక సంగ్రహ కామ్యయ అన్నట్టుగా చెప్పబడింది. ఇది ఒక ఆధారం. ఎందుకంటే ప్రతిష్ఠ చెయ్యి, శివలింగ ప్రతిష్ఠ చెయ్యి అన్నట్టుగా ఉంది ఇందులో. ఇకపోతే అధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 4వ స్వర్గంలో మొదటి శ్లోకంలో మహాదేవుడు అంటాడు, అంటే రామాయణం అంతా కూడా శంకరుడు పార్వతికి చెప్పిందే కదా. అయితే ఆ శంకరుడే అంటూ ఉంటాడు, ఏమని? సేతుమారభమాణస్తు తత్ర రామేశ్వరం శివం సంస్థాప్య పూజయిత్యాహ రామో లోకహితాయ చ ప్రణమేచ్ఛేతు బంధం యో దృష్ట్వా రామేశ్వరం శివం.
బ్రహ్మహత్యాది పాపేభ్యో ముచ్యతే మదనుగ్రహాత్ అని చెప్పడం జరిగింది. ఇది అధ్యాత్మ రామాయణంలోని. అంటే శంకరుడు ఏమన్నాడంటే, ఓ పార్వతి, సేతుబంధనము ప్రారంభించినటువంటి వేళ శ్రీరాముడు లోకహితము కోసము అచ్చట శివశంకరుడైనటువంటి రామేశ్వరుణ్ణి స్థాపించాడు అని దీని అర్థం. ఇకపోతే ఆ రామేశ్వరుని పూజించి తాను యుద్ధానికి బయలుదేరాడు అని. ఆ విధంగా ఇంకా దానికి ఫలితాన్ని కూడా ఇచ్చాడు. ఈ సేతుబంధనము ఈ రామేశ్వరుణ్ణి దర్శించినటువంటి వారికి, నమస్కరించినటువంటి ఒక మానవునికి నా అనుగ్రహముతో, అంటే శంకరుడు అన్నాడు కదా, నా అనుగ్రహంతో బ్రహ్మహత్యాది పాపం నుండి విముక్తుడవుతాడు అని చెప్పడం జరిగింది. ఈ ఆధారాలను బట్టి రామేశ్వరంలో రామలింగ ప్రతిష్ఠ రాముడు చేశాడనే మనము అనుకోవాలమ్మా. గురువుగారు, గత కొన్ని సంవత్సరాలుగా రామాయణం మీద ఎన్నో వాక్యాలు వినిపిస్తున్నాయి. రావణుడే గొప్ప అని, విజయదశమి రోజు రావణుని వధ జరపకూడదని రకరకాలుగా వింటున్నాము. కానీ రాముణ్ణి ఆరాధించే భక్తులకు ఇది ఎంతో బాధాకరంగా ఉంటుంది. దీని గురించి మీ యొక్క వివరణ తెలియజేయగలరు? ఈ ప్రశ్న చాలా చక్కగా ఉందమ్మా. ప్రస్తుత కాలంలో విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు, సద్విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ఒక అంశాన్ని కూలంకషంగా తెలుసుకొని విమర్శిస్తే బాగుంటుంది. మధ్య రకంగా ఉండి అటు ఇటు తెలియకుండా దాన్ని విమర్శించడం అది సబబు కాదు. ప్రస్తుతం మనం రావణవధ చేస్తున్నాము అంటే అర్థం రావణులో ఉన్నటువంటి యొక్క దుర్గుణాన్ని మాత్రమే తీసుకోవాలి. కానీ రావణుని అంటే నిజంగా రాముడే ఆ రావణుని సంహరించాడు. రావణవధ రావణుని చేత ఎప్పుడో జరిగిపోయింది. దాన్ని మనం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ రావణుడు రాడు. దీనికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రావణులో తీసుకునేటువంటిది రావణి భక్తి తత్పరత తీసుకోవాలి. కైలాసం నుండి ఆత్మలింగాన్ని సంపాదించినటువంటి మహానుభావుడు, అది ఎవరికి కూడా లబ్ధం కాలేదు. అయినప్పటికీ ఆయన తన పేగులను శివతాండవ స్తోత్రం జయత్వదబ్రవిభ్రమభ్ర అనుకుంటూ ఆ స్తోత్రాన్ని చదివి తన పేగులను తీసి వీణగా వాయించి ఒక్కొక్క శిరస్సును ఖండిస్తూ హోమంలో వేస్తూ అంతటి భక్తిని చాటి చివరకు ఆత్మలింగాన్ని సంపాదించినటువంటి వాడు రావణుడు. ఇంకా రావణునికి రావణ బ్రహ్మ అని పేరు. బ్రహ్మ పదవి అందరికీ రాదు, అది ఆయనకు వచ్చేసింది. కాబట్టి రావణుడు చాలా ప్రశంసించదగినటువంటి వాడు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు రావణుని యొక్క చిత్రాన్ని కానీ దాన్ని కానీ మనము దహనం చేస్తున్నామంటే దానికి కారణం రావణులో ఉండేటువంటి యొక్క దుర్గుణాలను చేయాలి అని దాని అర్థం. కాకపోతే ఆయన పూర్వ జన్మ వివరాలను కనుక తీసుకున్నట్టుంటే, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని ద్వారపాలకులైనటువంటి జయ విజయులు మునిబాలకులు దర్శనానికి నారాయణమూర్తి దర్శనానికి వస్తే వాళ్ళని ఎదిరించి మీరు వెళ్ళడం జరగదు అంటే ఆ మునిబాలకులు శపిస్తారు జయ విజయులు. ఆ శాపానికి గురి అయినటువంటి యొక్క ఆ జయ విజయులు విష్ణుమూర్తి దగ్గరికి పోయి వేడుకోగా శాప విమోచనంగా చెప్తాడు. 3 జన్మలు రాక్షస జన్మలు కాబట్టి నాచే సంహరింపబడి తరిస్తారా అంటే 7 జన్మల వరకు మేము ఆగలేము, 3 జన్మలే మాకు అవసరము అని. అప్పుడు వారు ఎత్తిన జన్మలే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి రావణ జన్మ. అందులో ఒక్కొక్క యుగానికి కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపులుగా జన్మించారు ఆ జయ విజయులు. తర్వాత త్రేతాయుగంలో రావణ కుంభకర్ణుల్లాగా జన్మించారు. తర్వాత ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్తులుగా జన్మించి రాక్షస జన్మ ఎత్తి హరితో వైరం పెట్టుకొని హరిచేత చంపబడి తరించినటువంటి వాళ్ళు. అటువంటి జన్మనే రావణ జన్మ. కానీ రావణ జన్మలో ఉండేటువంటి యొక్క రావణులో ఉండే దుర్గుణాలను మనము పోయేలా చేసుకొని వాటిని మంచి వాటిని అవలంబిస్తూ ఆ దుర్గుణాలను విడిచిపెట్టడమే ఈ దసరా నాడు చేసేటువంటి రావణ దహనం. కానీ నిజంగా రావణ దహనం చేయడం కాదు, దుర్గుణాలను మాత్రము ఎదిరించడం, మనలో లేకుండా చేయడమే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. గురువు గారు, మాకు తెలియని ఎన్నో విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. చివరగా మా భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకుల కోసం రామాయణం యొక్క పారాయణము సూక్ష్మంలో మా ప్రేక్షకులకు తెలియజేయగలరు? నీ ప్రశ్న చాలా చక్కగా ఉందమ్మా. ప్రస్తుత స్పీడ్ యుగంలో
నిత్య పారాయణం రామాయణం పారాయణం చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ, అయినా దానికి సమయాన్ని కేటాయించాలి కాబట్టి ప్రస్తుత ఉద్యోగ జీవితాల్లో అది సాధ్యం కాదు కాబట్టి నిత్యం రామాయణాన్ని పారాయణం చేసే విధానంలో నుంచి ఫలితాన్ని ఉండేటువంటి ఏకశ్లోకి రామాయణం ఉంది. అందులో చూసుకుంటే కనుక రామాయణ పారాయణం ఫలితం వస్తుంది. ఆ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్ది రామాయణం అని సూక్ష్మంలో మోక్షంలాగా మామూలుగా జనవాక్యంలో ఉంటుంది. కట్టే కొట్టే తెచ్చే అనేటువంటిది. కట్టే అంటే వారధి కట్టే, కొట్టే రావణుణ్ణి కొట్టే, తెచ్చే అంటే సీతామ్మవారిని తెచ్చే అనేటువంటి. దీనిలో కూడా రామాయణ అర్థం ఉంటుంది. అంటే మామూలుగా వేరే వారు కూడా చేసుకునేది ఈ విద్యా జ్ఞానం లేనటువంటి వాడు మామూలుగా చెప్తూ ఉంటారు ఊళ్ళలో. కనుక ఈ శ్లోకం చాలా బాగా ఉంది. రామ తపోవనాదిగమనం, రాముడు తపోవనంలోకి వెళ్ళడం. హత్వా మృగం కాంచనం, బంగారు లేడిని చంపడం. వైదేహి హరణం, అప్పుడే సీతాపహరణ ఘట్టం, అప్పుడే జటాయువు మరణించడం. జటాయువు చెప్పడం రావణుడు తీసుకెళ్ళాడని, సుగ్రీవునితో సంభాషించడం. సుగ్రీవ వాలి యొక్క శత్రువు ఏదైతే ఉందో వారి మధ్యలో ఉండేటువంటి వాటిని తీసివేసి వాలిని చంపివేయడం. సముద్రాన్ని దాటడం. లంకాపురిని ఆంజనేయ స్వామి ద్వారా దహింపజేయడం. తర్వాత పశ్చాద్రావణ కుంభకర్ణ హననం, కుంభకర్ణుణ్ణి రావణుణ్ణి సంహరించడం. తర్వాత సీతను తీసుకెళ్ళడం, అయోధ్యపురిని పరిపాలించడం అనేటువంటిది ఈ యొక్క రామాయణంలో అంతర్గతమైనటువంటి ఒక సూక్ష్మమైనటువంటి ఒక కథాంశం. కాబట్టి ఇటువంటిది ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకున్న నిత్య విధిలో కూడా రామాయణం పారాయణం చేసినటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సర్వజనులు కూడా ఈ యొక్క శ్లోకాన్ని పారాయణం చేసి ఆ రాముని అనుగ్రహంతో దివ్య ఆశీస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. రామచంద్ర భగవానికి జై. ఇంతవరకు ఈ వీడియోలో శ్రీరాముని యొక్క గొప్పతనము, శ్రీరామనవమి యొక్క విశిష్టతను గురించి మనము తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, భక్తి దర్శనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.